ప్రపంచం మొత్తం ఇన్వెస్ట్ చేసే రంగం ఏదైనా ఉందంటే అది షేర్ మార్కెట్. సో, ఒకసారి పెరిగిందనడానికి, తగ్గిందనడానికి ఈ షేర్ మార్కెట్‌లో నిఫ్టీతో పాటు సెన్సెక్స్ పైన ఎక్కువగా మాట్లాడుతుంటారు. సెన్సెక్స్‌తో పాటు ఇటు నిఫ్టీలో అనేక సంస్థలు తమ పెట్టుబడులు పెడతాయి. స్టాక్ మార్కెట్‌లు ఏర్పాటు చేసుకుంటారు. సో, ఒకసారి పెరిగింది, తగ్గింది అనే అంశాలు రోజు మనం చూస్తుంటాం. దీని గురించి పూర్తి విశ్లేషణ మనతో పాటు అందించేందుకు స్టాక్ అనాలిసిస్ట్ చంద్రశేఖర్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ స్టాక్ మార్కెట్స్ పైన, ఈ నిఫ్టీ పైన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ గానీ, నిఫ్టీ గానీ గురించి చెప్పాలంటే వ్యూవర్స్‌కి ఏం చెప్తారు? ఇప్పుడు మార్కెట్లు మనకు నష్టాల్లో ఉన్నాయండి బాగా. యుద్ధం మొదలైంది. ఫిబ్రవరి 28న యుద్ధం మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మార్కెట్లు మనకు డౌన్ ట్రెండ్‌లోనే ఉన్నాయి. మధ్య మధ్యలో మనకు ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే, ఓ రోజు మార్కెట్లు తగ్గేలా మాట్లాడుతున్నారు, ఓ రోజు పెరిగేలా మాట్లాడుతున్నాడు. నేను త్వరలో వార్ ఎండ్ చేస్తానంటాడు. ఈ యుద్ధం నుంచి మేము ఇక్కడి నుంచి ఇరాన్‌తో మేము పక్కకు తప్పుకుంటామంటాడు. అన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. గందరగోళంగా మాట్లాడుతున్నాడు. ఆ గందరగోళానికి తగ్గట్లుగా మార్కెట్లు అప్ అండ్ డౌన్ ఉంటున్నాయి. ఒక రోజు పెరుగుతున్నాయి, ఒక రోజు తరుగుతున్నాయి. నిన్న పెరిగింది, ఇవాళ పడింది. నిన్నేమన్నాడు ట్రంప్, మేము 2-3 వారాల్లో ఇరాన్ యుద్ధం నుంచి ఎగ్జిట్ అయిపోతా ఉన్నాడు. కానీ ఇవాళ మళ్ళీ ఏమన్నాడు, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వి విల్ హిట్ ఇరాన్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ అన్నాడు. ఆ మాటకు మళ్ళీ మార్కెట్లు అన్నీ పడ్డాయి. మనకు ప్రధానంగా స్టాక్ మార్కెట్లతో పాటు మనం గమనించాల్సింది ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే మనం దాదాపు 88% ఆఫ్ క్రూడ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. క్రూడ్ ఆయిల్ రేట్ ఎంత పెరిగితే, ఒక $10 పెరిగింది అనుకోండి, ఆ మేరకు మన ఎకానమీ మీద, మన జీడిపి మీద, అన్నింటి మీద, అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ అనేది చాలా కాలం పాటు మనకు 2022 ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. అప్పుడు 110, 120 దాకా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ క్రూడ్ ఆయిల్ బాగా తగ్గుతూ వచ్చింది. $60 కూడా వచ్చింది. 60 లోపు వచ్చింది. 57, 56 దాకా కూడా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మనం చూసాం. అలాంటిది ఇప్పుడు 106, 110, 115 ఆ ప్రాంతంలో వెళ్తుంది. ఈరోజు ఉదయం మనకు $100 దాకా వచ్చింది. కానీ ఈయన మళ్ళీ ట్రంప్, మేము చాలా ఎక్స్ట్రీమ్గా, చాలా గట్టిగా కొడతాం ఇరాన్ని అన్నాడు. ఆ దెబ్బకి మళ్ళీ క్రూడ్ ఆయిల్ పెరుగుతోంది. ప్రజెంట్ $107 దగ్గర ఉంది. దీనికి తోడు మనకు గ్యాస్ ప్రైస్ ఒకటి పెద్ద సమస్య, గ్యాస్ షార్టేజ్ ఒకటి పెద్ద సమస్యగా మారింది. గ్యాస్లో కూడా మనం దాదాపు చాలా గ్యాస్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అందులో కూడా అత్యధిక శాతం మనకు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి, మనకు ఖతార్ నుంచి, ఇరాను, ఈ ఉన్న పర్షియన్ గల్ఫ్ నుంచి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ను కంట్రోల్లో పెట్టుకుని మూసేసింది, ఆల్మోస్ట్ మూసేసింది ఇరాన్. దానికి కావాల్సిన కొన్ని దేశాలకు సంబంధించిన షిప్పులను మాత్రమే అది వదులుతోంది. ఆ షిప్పులను కూడా మనకు దానికి టోల్ తీసుకుంటుంది. ఆ టోల్ తీసుకునే అమౌంట్ను కూడా చైనీస్ కరెన్సీలో తీసుకుంటుంది. ఇది అమెరికాకు బాగా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఇంతవరకు మనకు రిజర్వ్ కరెన్సీ, వరల్డ్ రిజర్వ్ కరెన్సీ అంటే డాలర్. ఆ డాలర్ని కాకుండా చైనీస్ కరెన్సీని తీసుకురావాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఎందుకంటే చైనాకు, ఇరాన్కు బాగా సపోర్ట్ ఉంది. మనకి మిసైల్స్ అన్ని బాగా చైనా కూడా సప్లై చేస్తుందని ఒక వార్తలు వస్తున్నాయి. ఇరాన్కి ఇంతకాలంగా ఇంత దెబ్బతినిపోయినా కూడా ఎలా సస్టైన్ అవుతుంది, ఎలా పోరాడుతోంది అంటే కారణం తెర వెనుక దానికి బ్యాక్ ఎండ్ సపోర్టు చైనా బాగా సపోర్ట్గా ఉంది. అందుకని చైనీస్ కరెన్సీని అది ప్రమోట్ చేస్తుంది. అనేక రకాలుగా దానికి చైనాను, అమెరికాను దెబ్బ కొట్టాలి అంటే చైనాను పైకి తీసుకురావాలనేది కొంత ఇరాన్తో పాటు కొన్ని దేశాలు అలా భావిస్తున్నాయి. అది అమెరికాకి మరింతగా సమస్యాత్మకంగా మారుతుంది. యుద్ధంలో ప్రధానంగా ఎక్కువ మంది గమనించిన విషయం ఏంటంటే, ఈ డాలర్లో కాకుండా చైనీస్ కరెన్సీలో ఇరాన్ వాళ్ళు దానికి పేమెంట్ చేయాలి. ఇరాన్ ఎవరైతే చైనీస్ కరెన్సీలో పేమెంట్ చేస్తారో వాళ్ళు ఆ షిప్పులను మేము సాఫీగా పంపించేస్తామని ఇవి చెప్పడం అనేది అమెరికాకి కొంచెం అది బాగా దానికి మంట పెడుతుందన్నమాట. అల్టిమేట్గా ఈ సమస్య మొత్తం అంతా డాలర్ చుట్టూ తిరుగుతోంది. డాలర్ని ఎలా దెబ్బ కొట్టాలి అనే ప్రయత్నంలో ఈ చైనా ఉంది, లేకపోతే ఈవెన్ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ అంటారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఏ ప్రయత్నాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఈ యుద్ధం కారణంగా ఏం జరిగిందంటే, డాలర్కి డిమాండ్ పెరిగింది. డాలర్ అంటే అమెరికన్ బాండ్స్లో మనం చూస్తే రాబడి పెరుగుతుంది, రిటర్న్ పెరుగుతుంది, బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి అన్నమాట మనకి. అందువల్ల ఏమవుతుందంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ స్టాక్స్ నుంచి, ఈ ఎమర్జింగ్ మార్కెట్స్, ఇండియా లాంటి కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ అమెరికా వైపు చూస్తున్నాయి. దీనివల్ల మనకు స్టాక్ మార్కెట్లు పడుతున్నాయి. ఈవెన్ రూపాయి కూడా మనకు 95 బ్రీచ్ అయింది, 95 తగ్గింది, 100కి వెళ్తుందేమో అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే 2 రోజుల కిందట రిజర్వ్ బ్యాంకు దీంట్లో ఇంటర్ఫీర్ అయింది. అన్నీ వైండప్ చేయాలని చెప్పింది. డాలర్ షార్ట్ పొజిషన్లు అన్నింటినీ వైండప్ చేయాలని చెప్పింది. కేవలం $100 మిలియన్ వరకు మాత్రమే
నెట్ ఓపెన్ పొజిషన్ ఉండాలి అని చెప్పింది. దీంతో సుమారు 30 నుంచి $40 బిలియన్ వైండప్ చేయాల్సిన పరిస్థితి బ్యాంకులకు ఉంది. ఆ కారణంగా మనకు ఇవాళ రూపాయి కొంచెం మళ్ళీ స్ట్రెంథెన్ అయ్యి 93.2, 93.3 ఆ ప్రాంతంలో ఉంది. బట్ ఏప్రిల్ 10 తర్వాత మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. దాంతోపాటు ఇంకా మనం గోల్డ్‌ని చూస్తే గోల్డ్ కూడా గోల్డ్ సాధారణంగా యుద్ధాలు జరిగినప్పుడు పెరుగుతుంది. కానీ ఇక్కడేం జరిగిందంటే గోల్డ్ డాలర్‌తో లింక్ అయింది. డాలర్ వాల్యూ పెరిగినప్పుడు, డాలర్‌కి డిమాండ్ పెరిగినప్పుడు గోల్డ్ ప్రైస్ పడుతుంది. అందుకనే మనం గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం బంగారం ధర తగ్గొచ్చింది. 1,80,000 ఆ ప్రాంతానికి వెళ్ళింది కాస్త ఇప్పుడు ప్రజెంట్ 10 గ్రాములు 24 క్యారెట్ల ధర మనకి MCXలో 1,45,000 ఆ ప్రాంతంలో ట్రేడ్ అవుతుంది. అలాగే సిల్వర్ కూడా ఇన్ టాండమ్ విత్ గోల్డ్‌తో పాటు మనకు సిల్వర్ కూడా నడుస్తుంది. రెండు కూడా ఒకే రకంగా వెళ్తున్నాయి. అరౌండ్ 2,30,000 ఆ ప్రాంతంలో ఉంది కేజీ సిల్వర్ ధర చూస్తే. ఇట్లా మనకు అన్ని రకరకాల సమస్యలు వచ్చినాయి యుద్ధం వల్ల. ఈ యుద్ధం అనేది మనకి ఇండియాకి చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే మనం చాలా చాలా ఎక్కువగా మిడిల్ ఈస్ట్ మీద, ఆ పర్షియన్ గల్ఫ్ మీద డిపెండ్ అయి ఉన్నాం. మనకు ఇన్పుట్స్కి సంబంధించి నాట్ ఓన్లీ క్రూడ్ ఆయిల్, గ్యాసే కాదు, ఇంకా ఫర్టిలైజర్కి సంబంధించి, ఇతరత్ర కెమికల్స్కి సంబంధించి చాలా వరకు మనం ఈ పర్షియన్ గల్ఫ్ మీద డిపెండ్ అయి ఉన్నాం. ఆ డిపెండెన్సీ వల్ల మనకు మార్కెట్కి ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఇండైరెక్ట్గా మనందరి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మన కమర్షియల్ సిలిండర్లు గ్యాస్ ధరను 2 సార్లు పెంచారు. ఆ యుద్ధం మొదలైన త్వరలో కొత్తలో ఒకసారి పెంచారు, నిన్న మళ్ళీ పెంచారు. ఇలా కమర్షియల్ గ్యాస్ పెరిగినప్పుడు ఏమవుతుంది, బయట హోటళ్ళల్లో వాటికి ఇన్పుట్ కాస్ట్ పెరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాయి అవి, ఆ ధరను మనం ఎవరైతే కస్టమర్ల హోటల్కి వెళ్తామో వాళ్ళ మీద పాస్ ఆన్ చేస్తాయి. అట్లాగే ప్రతి రంగం మీద ఇది ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అందరి మీద ఉంటుంది. సో ప్రజెంట్ మనం యుద్ధం ముగిసిపోవాలని కోరుకోవాలి. యుద్ధం ముగిసిపోతే క్రమంగా పరిస్థితులు కుదుట పడతాయి, మళ్ళీ మార్కెట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా నష్టాల్లో ఉంది కదా అని తెగనమ్ముకోకుండా మార్కెట్లు మళ్ళీ పెరుగుతాయి. మార్కెట్లు బాగా పడిపోయినప్పుడు ఏంటంటే మన దగ్గర ఒకవేళ డబ్బు ఉంటే మంచి షేర్లలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. లైక్ HDFC బ్యాంక్ కావచ్చు, ITC, ఇవన్నీ వాటి 52 వీక్ లోలో ఉన్నాయి. అలాగే TCS, ఇవన్నీ పెద్ద పెద్ద బిజినెస్లు, వాటి ఆయా రంగాల్లో నెంబర్ 1 బిజినెస్ల కింద లెక్క. ఇలాంటి కంపెనీలు లార్జ్ క్యాప్ షేర్లలో బాగా 52 వీక్ లోలో కానీ, అలాగే మల్టీ ఇయర్ లోలో కానీ ఉన్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, ఆర్ అదర్వైజ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అంటారు, వాటికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ బాగా పెర్ఫామ్ చేస్తాయి లాంగ్ రన్లో వాటిలో. అలాగే మిడ్ అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ కావచ్చు, లేక బాగా పెర్ఫామ్ చేసేటివి లార్జ్ క్యాప్. ఇలా సెక్టోరియల్ వైజ్ కాకుండా, థీమాటిక్ ఫండ్స్ కాకుండా, ఇలాంటి ఫ్లెక్సీ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సార్, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన వయసు 80 అవుతుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు ఒకరోజు సపోర్టెడ్గా, ఇంకొక రోజు ఎగెనెస్ట్గా వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్ ఏ విధంగా అడుగులేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? సరిగ్గా స్టాక్ మార్కెట్ ఆయన పాజిటివ్గా మాట్లాడితే పైకి వెళ్తుంది, నెగిటివ్గా మాట్లాడితే కిందకి వెళ్తుంది. అంటే ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఉంటారు, మనకు పెద్ద పెద్ద ట్రేడర్లు ఉంటారు. వీటిల్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇంట్రాడే, అలాగే రోజుల వారి వీక్లీ ట్రేడింగ్ ఇట్లా చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ట్రేడర్లు అందరూ ఉంటారు. అందువల్ల మార్కెట్ మనకి పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. బట్ ఓవరాల్గా ట్రెండ్ ఇంపార్టెంట్ అనమాట. పైకి వెళ్ళేటప్పుడైనా కిందకు వచ్చేటప్పుడైనా. ప్రజెంట్ యుద్ధం కారణంగా ఒకరోజు పెరగచ్చు కాక, కానీ అల్టిమేట్ ట్రెండ్ మనకు డౌన్ ట్రెండ్లోనే ఉంది. ఇప్పుడు మనకు చూస్తే నిఫ్టీ 22,300 ప్రాంతానికి వచ్చింది. ఎక్కడ దగ్గర 26,000 దగ్గర ఉండే జనవరిలో. అలాంటిది ఇప్పుడు 4,000 పాయింట్లు నష్టపోయింది. దాదాపు 4,000 పాయింట్లు నిఫ్టీ లాస్ వచ్చింది. చాలామంది ఇన్వెస్టర్లకు భారీ నష్టాలు వచ్చింటాయి. బట్ అమ్ముకున్న వాళ్ళకే నష్టం. ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకు దాన్ని ట్రేడింగ్లో ఉన్న వాళ్ళు అనుసరించే స్ట్రాటజీలను బట్టి లాభాలు నష్టాలు రెండూ ఉంటాయి. బట్ ఇన్వెస్టర్లకి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకి, చిన్న ఇప్పుడు మిడిల్ లెవెల్ ఇన్వెస్టర్లకి, వాళ్ళకి పెద్దగా దాంట్లో అమ్ముకుంటే తప్ప లాస్ రాదు. బట్ మార్కెట్లో ట్రంప్ ఆయన కావాలని మాట్లాడుతున్నారు. యుద్ధంలో ఒక స్ట్రాటజీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు అపోనెంట్ని, ప్రత్యర్థి దేశాన్ని, యుద్ధం చేస్తున్న శత్రుదేశం అనుకోండి, శత్రుదేశాన్ని ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. యుద్ధం ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ఇది కూడా వాళ్ళు యుద్ధ తంత్రంలో ఒక భాగంగా మనం చూడాలి కదా తప్ప ఆయన ఏదో మతి తెప్పి మాట్లాడుతున్నాడని అనుకోవడానికి లేదు. సరే, ఇప్పుడు ఏదైనా ఒక స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ డౌన్ అయినా అప్ అయినా ఉద్యోగస్తుల మీద ప్రభావం ఎక్కువ పడుతుంది. అనేక కంపెనీల్లో కొన్ని వందలాది మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు. సో ఆ ప్రభావం ఉద్యోగుల మీద ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఉద్యోగుల మీద మనకు ఉద్యోగాలు తీసేయడానికి కారణాల్లో మనకు ఇమీడియట్గా సాఫ్ట్వేర్ రంగంలో చూసుకుంటే మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది
చాలా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది అది. నిన్నటికి నిన్న మనం చూసాం వరాకిల్ అనేది ఒక పెద్ద కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ అది. అందులో 30,000 మందిని తీసేశారు వరల్డ్ వైడ్. అందులో ఇండియాలో కూడా 12,000 మంది ఉన్నారు. మనం అందరూ వార్తల్లో చూసాం దాన్ని. 12,000 మంది ఉద్యోగాలు పోవడం అంటే, అందులో మన హైదరాబాద్లో కూడా ఉంటారు, కనీసం ఒక 2-3 వేల మందైనా ఉండొచ్చేమో అనుకుంటున్నాను. వరాకిల్ సెంటర్ ఇక్కడ కూడా ఉంది కాబట్టి. సో ఇది ఉద్యోగాలు పోవడానికి స్టాక్ మార్కెట్లకు డైరెక్ట్ లింక్ లేదు, కానీ ఉద్యోగాలు పోతున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బతీస్తుందేమో అని చెప్పి మనకు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్ మహీంద్రా ఈ షేర్లన్నీ బాగా నష్టపోయి. ఇవే కాకుండా మిడ్ లెవెల్ ఐటీ స్టాక్స్ కూడా అన్నీ బాగా 52-వీక్ లోలో నడుస్తున్నాయి. కొన్ని అయితే మనకు టీసీఎస్ దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ, అది 5 ఏళ్ల కనిష్ట స్థాయిలో ఉంది. ఇంతగా పడిపోవడం అనేది మార్కెట్లో ఏం సెన్స్ చేస్తున్నాయంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు ఈ కంపెనీల మీద, వాటి ప్రైసింగ్ ప్రెజర్ మీద. ఇప్పటివరకు ఏంటంటే, మన టీసీఎస్ ఒక ప్రాజెక్ట్ చేయాలనుకోండి, ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళకు డిమాండ్ చేసే కెపాసిటీ ఉండేది. 100 మిలియన్స్, 500 మిలియన్ ఇంత ఒక బడ్జెట్ వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఏమవుతుందా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఈ కంపెనీల ప్రైసింగ్ ప్రెజర్ మీద ఒత్తిడి పడుతుంది, ప్రైసింగ్ మీద ఒత్తిడి పడుతుంది. దానివల్ల వాటికి ఆశించిన స్థాయిలో లాభాలు ఉండవేమో అని చెప్పి ముందు జాగ్రత్తగా ఇన్వెస్టర్లు అమ్మేస్తున్నారు. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 2-3 క్వార్టర్లు లేకంటే ఒక 2-3 ఏళ్ళు పోయాక వాటి లాభాలు కనుక కన్సిస్టెంట్గా ఇలాగే ఉంటే ఈ షేర్లన్నీ మళ్ళీ రికవర్ అవుతాయి. అంతగా పెద్ద పెద్ద కంపెనీలు ఇవి, వీటిని కాదని, ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా ఆ పనులను వీటి చేత చేయించుకోవాల్సి వస్తుంది తప్ప, అవి కంప్లీట్గా వాటిని ఇగ్నోర్ చేసే పరిస్థితి మల్టీనేషనల్ కంపెనీలకి ఉంటుందని నేను అనుకోవట్లేదు. సార్, ఇప్పుడు ఇండియాలో బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న స్టాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు సార్? ప్రస్తుతం మనకు బ్యాంకింగే కొంచెం బెటర్గా ఉందండి. లైక్ ఎస్బీఐ ఇలాంటి షేర్లు బాగా, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఇలాంటి షేర్లు కొంచెం కంపారిటివ్గా స్ట్రాంగ్గా ఉన్నాయి. మొత్తం ప్యాక్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి వీక్గా ఉంది, కానీ ఓవరాల్గా మనకు బ్యాంకింగ్ స్టాక్స్ బాగా బలంగా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా మనకు బ్యాంకింగ్ షేర్లే బాగుండొచ్చు. ఐటీ షేర్లు కూడా ఇప్పుడు మనకు రిజల్ట్స్ రాబోతాయి. ఈ మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి ఇక త్వరలో, ఈ వారం 10 రోజుల్లో. ఈ రిజల్ట్స్ని బట్టి ఈ కంపెనీలో వాటి మీద ఒత్తిడి ఏ మేరకు ఉందనేది తెలుస్తుంది. ఇవి కూడా కొంత రికవర్ అవుతాయని నేను అనుకుంటున్నా. టీసీఎస్ మరీ బాగా సెల్ చేశారు, బాగా కొట్టేశారు కిందకి. కొంత రికవర్ కావచ్చేమని నేను అనుకుంటున్నా. బట్ బ్యాంకింగ్ షేర్లు మాత్రం ప్రజెంట్ బాగానే ఉన్నాయి, ముందు కూడా బాగుండే ఛాన్స్ ఉంది. మరి ఆ పెన్నీ స్టాక్స్, చిన్న స్టాక్స్తో ఇండియాలో స్టార్టప్స్ చేసేవారికి ఈ పెన్నీ స్టాక్స్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? వాళ్ళకి ఈ యుద్ధం ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి? పెన్నీ స్టాక్స్ చాలా డేంజర్ అండి. వాటి జోలికి అసలు రిటైల్ ఇన్వెస్టర్లు అసలు వెళ్ళనే వద్దు. పెన్నీ స్టాక్సే కాదు, ఈవెన్ స్మాల్ క్యాప్ షేర్స్ కూడా అంత ఈజీ కాదు. వాటిలో కొనడం అసలు, ఇప్పుడు ఒక 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళు, అంతవరకు అమౌంట్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు మ్యూచువల్ ఫండ్స్లో, ఇందాక చెప్పిన నేను ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్లోను, లార్జ్ క్యాప్ ఫండ్స్లోను, మిడ్ అండ్ స్మాల్ క్యాప్, ఇలా ఈ 3 రంగాల్లో ఉన్న టాప్ పెర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం బెటరు. పెన్నీ స్టాక్స్ జోలికి పొరపాటును కూడా వెళ్ళొద్దు. ఏదో జాక్పాట్ లాగా, ఒక లాటరీ లాగా ఏదన్నా ఒకటి తగిలితే తగలొచ్చేమో, కానీ మనకు పెన్నీ స్టాక్స్ నుంచి, పెన్నీ స్టాక్ అంటేనే వాటిలో బలం లేదని అర్థం. ఆ బిజినెస్ బాగుంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ ఎందుకు ఇన్వెస్ట్ చేయరు అందులో? పెద్ద ఇన్వెస్టర్ల కంటే కూడా మనకు ఎక్కువ తెలిసి ఉండదు కదా. వాళ్ళు కొందరు దాంట్లో కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇవేవి వాటిలో ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే కారణం ఏంటంటే, వాటిలో ఇన్హరెంట్గా రిస్క్ ఉందని. అవి ఆ కంపెనీలు దివాలా తీసిపోయే ప్రమాదం ఉండొచ్చు, లేకపోతే ఏదో మొక్కుబడిగా నడుస్తూ ఉంటాయి అనమాట. అందుకని పెన్నీ స్టాక్స్ జోలికి అసలు వెళ్ళనే వద్దు. రిటైల్ ఇన్వెస్టర్లు, చిన్న ఇన్వెస్టర్లు 5 నుంచి 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోగలిగిన వాళ్ళు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లోనే ప్రిఫర్ చేయండి. అందులో కూడా ఫ్లెక్సీ క్యాపు, లార్జ్ క్యాపు, మిడ్ అండ్ స్మాల్ క్యాపు ఈ 3 సెక్టర్లలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఆ పైన డబ్బులుంటే కూడా ముందు లార్జ్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేయండి, ఆ తర్వాత మిడ్ క్యాప్ షేర్లు, ఆ తర్వాత స్మాల్ క్యాప్ షేర్లు. పెన్నీ స్టాక్స్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ప్లీజ్ అవాయిడ్. సో కొత్తగా ఈ షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటే సో ఏ విధంగా స్టార్ట్ చేస్తే బెటర్ అని న్యూయర్స్కి ఏం చెప్తారు? ఇందాక చెప్పినట్లేనండి, మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా సరే ఫస్ట్ స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్ అనేది ఏంటంటే, వాళ్ళు లక్షలాది మంది దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తారనమాట. ఒక ఫండ్ ఉంటుంది, దాంట్లో అది ఒక 100 కోట్లు, 1000 కోట్లు, 10,000 కోట్లు ఉందనుకోండి ఫండ్. అది 20 షేర్లు, 30 షేర్లు, మినిమం 20 నుంచి 70 షేర్లు దాకా ఇన్వెస్ట్ చేస్తుంటాయి కొన్ని. అంత దాని మీద ఏమవుతుందంటే వాటికి రిస్క్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. రిస్క్ డిస్ట్రిబ్యూట్ కావడం వల్ల మనకు నష్టపోవడం అనేది దాదాపుగా జరగదు. ఇండివిజువల్ షేర్లో మనం పెట్టామనుకోండి, ఒక షేర్లో ఒక 10,000 రూపాయలు పెట్టామనుకోండి, అది 70% పడితే ఏమవుతుంది, మనకి 7,000 రూపాయలు నష్టం వస్తుంది. మన దగ్గర 3,000 ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్లో పెట్టామనుకో, ఎంత పడినా కూడా 30-40% మించి పడవు. ఒక మ్యాక్సిమం 50% పడతాయి. మ్యూచువల్ ఫండ్స్ కూడా మరీ మార్కెట్ విపరీతంగా పడిపోయినప్పుడు, కానీ త్వరగా రికవర్ అవుతాయి అవి. వాటి మ్యూచువల్ ఫండ్లో ఉన్న
ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు మేనేజర్లు, ఫండ్ మేనేజర్లు, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది మార్కెట్లో ఏ షేర్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏవి ఇన్వెస్ట్ అవాయిడ్ చేయాలి అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వాళ్ళు మంచి మంచి స్టాక్స్ని పిక్ చేసుకుంటారు. ఇప్పుడు మార్కెట్లో దాదాపు ఒక 5,000 షేర్లు ఉన్నాయి. 5,000 షేర్లలో వాళ్ళు ఒక ఫండ్ కోసం ఒక 50 షేర్లు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 50 షేర్లలో బాగున్న వాటిని పెడుతూ ఇన్వెస్ట్ చేస్తారు. అందువల్ల మనకి ఏమవుతుందంటే రిస్క్ తగ్గుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో స్టార్ట్ విత్ మ్యూచువల్ ఫండ్స్. తక్కువ అమౌంట్ ఉన్నవాళ్ళు అప్ టు 5 lakhs 10 lakhs ఉన్న వాళ్ళ వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఆ పైన ఉన్న వాళ్ళు మాత్రం షేర్ల గురించి ఆలోచించవచ్చు. సో ఫైనల్గా ఈ యుద్ధ ప్రభావం మిగతా వాటిపైన ఏ విధంగా ఉండబోతుంది? ఎప్పుడు హై రేంజ్లోకి మళ్ళీ వచ్చే అవకాశాలు ఎప్పుడు కనిపిస్తున్నాయి అంటారు? యుద్ధం అనేది 2-3 వారాలు అంటున్నాడు. బహుశా ఏప్రిల్ అంతా కూడా యుద్ధం నడిచే సూచన ఆయనే ఇస్తున్నాడు, హింట్ ఇస్తున్నాడు. 2-3 వారాలు అంటే ఈ నెలాఖరు దాకా కూడా యుద్ధం ఉండొచ్చని ట్రంపే చెప్తున్నాడు. సో యుద్ధం కనీసం నెలాఖరుగా ఆగినా కూడా మళ్ళీ మనం కోలుకోవడానికి ఒక 3-6 నెలల్లో మన మార్కెట్లు కోలుకుంటాయి. కొంచెం అంతా స్టెబిలైజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నో ఏమవుతుందంటే అందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ధరల పెరుగుదల అనేది ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రతి ఒక్కరూ ఎఫెక్ట్ అవుతున్నారు. మనకు మీరు మార్కెట్లో గమనిస్తే ముఖ్యంగా హోటల్స్లో పనిచేసే వాళ్ళకి వాళ్ళ లైవ్లీహుడ్ మీదే, వాళ్ళ జీవనోపాధి మీద ఇంపాక్ట్ పడుతుంది. అలాగే మనకి స్విగ్గీ, జొమాటో లాంటి వాళ్ళకి ఆర్డర్లు తగ్గుతున్నాయి. ఇవన్నీ ఏమవుతుందంటే అందరి మీద ఇంపాక్ట్ పడుతూ వస్తుంది. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ బ్లాక్లో ఏం చేస్తున్నాం, బ్లాక్లో 5,000, 6,000, 7,000 అట్లా అమ్ముతున్నారు. అంతంత డబ్బులు పెట్టి మనకు హోటల్ నడపడం అనేది ఎంత కష్టమవుతుంది. అందుకని కొన్ని చోట్ల హోటళ్ళు మూసేస్తున్నారు. ఈ మధ్య మళ్ళీ జస్ట్ ఒక 2-3 రోజులుగా కొన్ని చోట్ల కొంత ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే మనకు గ్యాస్ అటు ఈ ఇరాన్ నుంచి కొన్ని షిప్లను అలౌ చేస్తున్నారు. మన దగ్గర కూడా లోకల్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. సో మొత్తం మీద కొంచెం పరిస్థితి మెరుగ్గా ఇంప్రూవ్ అవుతున్న సూచన కనిపిస్తుంది. ఇది ఇలాగే ఇంప్రూవ్ కావాలి. మనందరి మీద ఇంపాక్ట్, ఈ యుద్ధం ముగిసిపోయి ఇంపాక్ట్ తక్కువగా ఉండాలని మనం అందరం కోరుకుందాం. సరే, ఒక్కొక్కసారి ఈ లక్షల కోట్లు ఆవిరైపోయాయి అని చెప్పి మాట్లాడతారు. సో లాభం వస్తున్నప్పుడు ఎవరికి వస్తుంది? సో నష్టం ఆవిరైపోతున్నప్పుడు ఆ మనీ అంతా ఎక్కడికి వెళ్తుందంట? ఇప్పుడు మార్కెట్ ఎలా ఉంటుందంటే అండి, మార్కెట్లో ఒక స్టాక్ ఉందనుకోండి, ఒక స్టాక్ దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,00,000 కోట్లు అనుకుందాం. అట్లాంటివి మనకు నిఫ్టీ 50లో సుమారుగా ఒక 50 షేర్లు ఉన్నాయి. మొత్తం 50 షేర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 1,00,000 కోట్ల పైన ఉందనుకుంటే వాటిలో ఏమవుతుందంటే ఒక్కోటి 2%, 3% ఇట్లా పడినప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఆవిరైపోయింది అంటాం. కానీ అది నోషనల్ అనమాట. మనకి ఎవరైతే అమ్ముకుంటారో వాళ్ళకే నష్టం. ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయి, మీ షేర్లు ఉన్నాయి, నష్టపోయారు. మీరు 1,000 దగ్గర ఒక షేర్ ఉన్నారు. అది 700కో 600కో పడింది. అంటే 30-40% నష్టం వచ్చింది అనుకోండి. మీరు అమ్ముకుంటే నష్టం, అమ్ముకోకపోతే ఏమవుతుందంటే రేపు పొద్దున మళ్ళీ రికవర్ అవుతుంది. అది దాంట్లో మనం ఏంటంటే మొత్తంగా ఓవరాల్గా చెప్తారు. ఈరోజు మార్కెట్ ఇంత పడింది, దానివల్ల మొత్తంగా కలిపి 5,00,000 కోట్లు నష్టం వచ్చింది, లేకంటే 5,00,000 కోట్ల లాభం వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఏదైనా సరే మీరు పడినప్పుడైనా పెరిగినప్పుడైనా మీరు అమ్ముకుంటేనే దానికి నష్టమైన లాభమైనా మీకు దాని నెట్ ఎఫెక్ట్ ఉంటుంది. లేకపోతే ఇవి రోజువారీ అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఈరోజు మార్కెట్ పడవచ్చు, రేపు పెరగచ్చు. సో ఇవేంటంటే మొత్తంగా ఓవరాల్గా నెట్ మార్కెట్లో పరిస్థితి ఎలా ఉందనే దాన్ని బట్టి మనకు ఈ మొత్తం 5,00,000 కోట్ల నుంచి మార్కెట్ ఎంతకు వచ్చింది, 4.5 లక్షల కోట్లకు వచ్చింది అనుకోండి. సో 50 లక్షల కోట్ల నుంచి 45 లక్షల కోట్లకు వచ్చింది అనుకోండి. సో మొత్తంగా ఎంత జరిగింది, యుద్ధం వల్ల 50 లక్షల కోట్లు నష్టం, మనం 5 లక్షల కోట్లు నష్టపోయింది, 10 లక్షల కోట్లు నష్టపోయింది, ఇలా చెప్తూ ఉంటారు. సో ఓవరాల్గా అది మనకు జస్ట్ ఫిగర్ అంతే. కానీ ఇండివిజువల్గా ఎవరైతే అమ్ముకుంటారో వాళ్ళకి మాత్రమే మనకు నష్టమైన లాభమైన మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అదర్వైజ్ షేర్లు హోల్డ్ చేసి పెట్టుకునే వాళ్ళ మీద దాని మీద ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు షేర్లు అనేటివి ఎలాంటివి అంటారండి, ఎలా చూడాలంటే ఒక బిజినెస్లో ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్ కొంటామండి, ఒక అపార్ట్మెంట్ కొంటాం, వెంటనే అమ్మరు కదా, దానికి ఒక జనరేషన్ పడుతుంది. ఒక అమ్మడమైనా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అలా పడుతుంది. షేర్లను కూడా మనం మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా, డైరెక్ట్గా షేర్లలో ఇన్వెస్ట్ చేసినా అలాగే చూడాలి. ఈ రోజువారీ అప్స్ అండ్ డౌన్స్ అనేటివి ఒకవేళ భారీగా పడిపోయిందంటే మీకు అది ఆపర్చునిటీగా చూడాలి. విపరీతంగా పెరిగిపోయింది అనుకోండి, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు సెల్, ద టైమ్ టు సెల్. కొంత అమ్ముకోవడం, అలా లాభాలను కొంచెం బుక్ చేసుకోవడం, మన ఏదైనా అవసరాల కోసం వాడుకోవడం, అట్లా చేయాలన్నమాట. సో ఇది మొత్తంగా స్టాక్ మార్కెట్ అలాగే నిఫ్టీ ఈ రెండింటికి కూడా పూర్తి విశ్లేషణ అయితే చేశారు. ఎవరైనా ఈ స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడులు పెట్టాలంటే కొత్తగా న్యూ జాయినర్స్ కావచ్చు, ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ నుంచి ప్రారంభం చేసుకుంటే బెటర్ అనేది విశ్లేషకులు అయితే చెప్తున్నారు. సో ఈ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కూడా మరొక 2-3 వారాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో భారత్లో పెట్టుబడులకు సంబంధించి బ్యాంకింగ్ సెక్టార్లు అయితే కొంతమేరకు లాభాలు సూచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వినయ్తో ప్రశాంత్, RTV, హైదరాబాద్ నుంచి.